డిసెంబర్ 9, 2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసింది మహాలక్ష్మి పేరు మీద. ఇవాళటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువగల ప్రయాణాన్ని పొందడం జరిగింది. దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళలకు ఉపయోగపడుతుంది, మహిళల సాధికారికతకు ఉపయోగపడుతోంది. బస్సులో ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.